తల్లిపాలు అనేవి చాలా శ్రేష్టమైనవి అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు డాక్టర్లు గారు సైతం చెప్తూ ఉంటారు తల్లిపాలు పట్టించడం. పెద్దలు చెప్తుంటే విన్నాను, కొంచెము నాకు కూడా అవగాహన కలిగిన వాడుకున్నాను. ఏంటంటే పుట్టిన తర్వాత తల్లిపాలు కొన్ని గంటల్లోపు పట్టించకపోతే తల్లి కూడా ప్రమాదం. తల్లిపాలు ఎంత ప్రాముఖ్యమైనవి, ఎవరు కలుగు చేశారు, ఎవరిచ్చారు అనేది ఆలోచించుకుంటే పుట్టింటి కాడ నుంచి చిన్న ఏదో ఆలిక్స్ డబ్బా తెచ్చుకున్నట్లుగా నాకు పాలు కావాలి, నాకు బలం కావాలన్నట్లుగా ఏ స్త్రీ తెచ్చుకోలేదు. దేవుడు తల్లికి కావాల్సిన తన బిడ్డలకి ఏం కావాలో అవన్నిటిని కూడా దేవుడు సిద్ధపరిచిన వాడు. కొన్ని దేవా, నా తల్లి గర్భమందు పుట్టించిన వాడు నీవే, నా తల్లి దగ్గర పానములు తాగడానికి నీవే నాకు నమ్మిక పుట్టించావు. ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు, ఒక చిన్న పిల్లవాడు అప్పుడే పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడిని మామ గబగబా వచ్చేసి ఎత్తుకుంటుంటే ఎత్తుకుని పాలు పట్టించడానికి పోతపాలని మా వాళ్ళు ఎవరైనా బలహించుకుందిలే, నువ్వైనా చట్టి పిల్లవు కదా పట్టించే అని అనుకుంది అనుకోండి. ఆ చిన్న పిల్లవాడు 6 రోజులు ఒక రోజు పుట్టిన పిల్లవాడు పాలు తాగడానికి ఇష్టపడాడు. తల్లి యొక్క స్పర్శ ఉంటుంది, ఏడ్చే వరకు కూడా ఆగిపోతాడు. పాస్ గారు అన్ని అలాగే తెలిసి అనుకుంటున్నారా? అలా చూస్తున్నారు. ఓకే, కనుక దేవుని పిల్లలకు మనకి జీవితాలలో ఈ తల్లి యొక్క స్పర్శ, ఈ తల్లి యొక్క పాలు, దేవా నీవే నాకు నమ్మిక పుట్టించావు. ఆ తల్లి చూడగానే మా అమ్మ అనుకుంటూ, తల్లి గర్భములో నన్ను ఇప్పటి వరకు మోసింది ఈమె అనుకుంటూ ఎంత ఆనందిస్తాడో, ఎంతగా ఏడుస్తాడో. అమ్మమ్మ నాకు ఆకలి అవుతుందని అప్పుడు నుండి మొదలవుతుంది ఏడుపు. నిన్ను నన్ను చూచి కాదు, మిమ్మల్ని చూచి కాదు ఏడుపు, తల్లిని చూచి ఏడుస్తుంటాడు. మొదటిగా దేవుడు పాలు ఎక్కడి నుంచి ఇచ్చాడంటే, నీవు అడగక మునిపే అయ్యో పిల్లోడికి పాలు అన్నది తీసుకురాలి, ఓ వెంకటేశు ఏంటి అలా పోనట్టుకుని కూర్చుంటే ఎలాగా పాలు తీసుకురాని అనకుండానే దేవుడు తల్లి గర్భమందు దేవుడు పాలు ఇచ్చిన వాడుకున్నాడు. పోషించడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం కావాలో అవన్నీ ఇచ్చిన వాడుకున్నాడు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 15వ వచనంలో, కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 15వ వచనము, అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చాలు, ఈ వచ్చిన భాగాలు మనం తర్వాత మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు రెండవ మాట అండి, బండ నుండి నీరు రప్పించాడంట. కేవలము ప్రారంభంలో ఇప్పుడు మాత్రం ఇశ్రాయేలు జనాంగానికి మాత్రం కాదు, కానీ ప్రారంభంలో సమస్తాన్ని దేవుడు కలుగు చేస్తున్న వాడుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దాహవత అయింది. వాళ్ళు ఎంతో నీరు కొరకు ఆవురు అంటూ ఎదురు చూస్తున్న వారుకున్నారు. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలు మోషే మీద సనుక్కుంటూ ఉన్నారు. అయ్యో అరణ్యంలో మేము బ్రతకాలి, ఎలా బ్రతకాలి, మేము తాగడానికి నీరేది అనుకుంటూ సనుక్కుంటూ ఉన్న సమయంలో దేవుడు ఒక బండను బద్దలు కొట్టగా ఆ బండ నుండి నీరును రప్పించిన దేవాతి దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. ఒక బండ నుండి నీరు, ఒక ఇసుక నేల తవ్వితే, కొన్ని అడుగులు తవ్వితే ఆ నీరు రావచ్చు, కానీ ఒక పర్వతం మీద ఉంటున్న ఒక బండను బద్దలు కొట్టగా ఆ బండలో నుండి నీరు రావడము కేవలం ఏదో ఒక నలుగురు వెళ్ళి 4 బిందులు ముంచుకున్నారు తెచ్చుకున్నారనడానికి లేదు. లక్షల కొలది జనసమూహము ఆ బండలో నుండి నీరు తాగి బ్రతికిన వారు ఉన్నారు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈరోజు అనేక మంది ఎక్కడ ఉన్నా 2 ఎకరాలు ఉన్నా గబగబా బోరేసేస్తున్నారు, స్విచ్ చేసేస్తున్నారు. ఏమయ్యా మోటార్ ఆన్ చేయలేదా, నీళ్ళు వస్తలేదు అంటూ ఈ ఆలోచన తప్ప అసలు భూమిలో నుంచి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మానవులకి ఏది కావాలో, ఎంత ఆశ్చర్యతగా, ఎంత ప్రేమతో దేవుడు అనుగ్రహించాడో ఆ సృష్టికర్తను దేవుని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? మన దసరాకి ఒక ఆవిడ వచ్చి డబ్బులు ఇవ్వండి అంటుంది. ఏంటంటే నేను రోజు నీళ్ళు ఎడుతున్నాను కదండి పట్టగారు, మీకు తెలియదు ఏముందండి, మీరు ఇస్తారు కదలేండి, ఎప్పుడు రమ్మంటారు అంటుంది. అంటే జస్ట్ స్విచ్ చేసేసి ఆన్ చేసినందుకే ఆమెకి దసరా మావులు వేస్తే
ఇంత సర్వ సృష్టినంతటిని, నీ పొలాలు, నీళ్లు, ఇంత గేదెలు, చెరువులు, ఎంత నీరునంతటిని ప్రవహింపజేస్తున్న దేవునికి ఏ మావులు ఇస్తున్నాము? ఏమండి, ఇదంతా 20 రూపాయలు, జస్ట్ ఒక గ్లాస్ వాటరు. మరి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? ఏమి ఇచ్చేది లేదు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు కనుక మనందరికీ కూడా మొదటగా పుట్టిన బిడ్డలకు పాలిచ్చే ప్రేమ కలిగిన దేవుడు. రెండవది, సర్వ మానవులకు కూడా మంచి నీరును, సమస్త జీవరాశులన్నీ కూడా బ్రతకడానికి నీటిని దయచేయగలిగిన దేవుడు. మూడవ చూస్తే దేవుడు వస్త్రాలను ఇచ్చిన వాడుకున్నాడు. వస్త్రాలు ఇచ్చిన వాడుకున్నాడు. ఎవడిచ్చాడు వస్త్రాలు? ఏమా, వస్త్రాలు అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అన్నప్రసన్న టైంలో వస్త్రాలు తీసుకొస్తున్నారు. తర్వాత చెప్తున్నాను కదా, ఈ మధ్య అన్నీ చెప్తున్నాను కదా రోజు. ఏంటంటే పురు టైంలో కూడా నేను కూడా తీసుకెళ్ళాను మా బాబుకి. పూరి టైంలో నాన్నగారు తీసుకొచ్చిన స్పెషల్ ఐటమ్ చూపించండి అని. అన్నింటికంటే ఇంకా మోడల్ లేదా అది ఎన్ని చూపించిన, సారీ సార్ ఇది ఇంతకంటే మంచి మోడల్ లేదు అన్నట్లుగా. ఎంత స్పెషల్ ఐటమ్ తీసుకోవడానికి తండ్రి ఎంత ఆలోచన కలిగిన వాడుకుంటాడు. ఎందుకంటే మొదటిసారి పిల్లలకి బట్టలు ఎట్టుకెళ్తున్నా, మొదటిసారి నా కొడుక్కి నా చేతితోనే నా బట్టలు కొంటున్నాను అనుకుంటూ తీసుకెళ్ళిపోతాడు సంతోషముతో. ఇవన్నీ కూడా ఒక కంపెనీ తయారు చేసినవి. కానీ ప్రారంభంలో ఈ మానవునికి వస్త్రాలు ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? ప్రారంభంలో ఈ వస్త్రాలు ఇచ్చిన వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆదామావులకు అప్పటి వరకు వస్త్రాలు లేవు. వారు సిగ్గుపడిపోతున్న వారికి ఉన్నారు. ఒక తల్లి తన పిల్లలు తీసుకొచ్చి బట్టలు లేకుండా అట్ట వెళ్తున్నారు, నిక్కరేస్తాను అనుకుంటూ ఎలాగైతే తీసుకొచ్చి నిక్కరేస్తుందో, బట్టలు వేస్తుందో, అందంగా తయారు చేసి చాలు వెళ్ళు, ఏదో కేక్ అంటున్నారు కదా వెళ్ళు అనుకుంటూ అందంగా తయారు చేసి బయటికి పంపుతుందో, దేవుడు కూడా ఆదాముని సిగ్గుపడిపోతున్న వాడిని, భయపడిపోతున్న వాడిని, బలహీనుడై ఉన్న వాడిని ఆదరించి ఒక గొర్రె చర్మమును ఒలిచి ఒక చొక్కాను తొడిగిన వాడుకున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఆనాటి నుండి కూడా ఈ వస్త్రాలు అనేవి ధరించి వారికి ఉన్నాం. మూడవది మనం జ్ఞాపకం చూసుకుంటే దేవుడు మనకు జీవాన్ని అనుగ్రహించిన వాడుకున్నాడు. మాస్టర్ గారు చెప్పినట్లుగానే నాన్నగారు చెప్పిన వర్తమానాలే మనం అందరం కూడా మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి ఆయన నాన్నగారు చెప్పిన ఎక్కువగా జ్ఞాపకం చేసే వర్తమానం ఏంటంటే యేస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే, నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పోలుచున్నా, నేను నిన్ను బ్రతకమని ఆజ్ఞాపించుండగా నీవు బ్రతికి ఉన్నావు అంటూ ఉన్నాడు. నేను మరోసారి చూడని మాట, నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుతున్న నిన్ను చూచి బ్రతకమని ఆజ్ఞాపించున్నాను అంటూ ఉన్నాడు దేవుడు. అంటే ఈరోజు మనం ఎంతో సంతోషముతో ఒక పుట్టినరోజు వేడుక అవ్వచ్చు, అన్నప్రసన్న కార్యక్రమం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, తర్వాత పిల్లోడు పెద్దది కాక వివాహ కార్యక్రమం అవ్వచ్చు, ఏదైనా జరిగించని. కానీ ప్రారంభంలో బ్రతికిస్తున్న వాడు ఎవరు చెప్పండి? ఇంతకుముందు ఆ వాటర్ ఏంటది, ఆ నీళ్లు వదిలి ఆవిడకే దసరా మావులు అన్నాం కదా. ఇంకో మావులు కూడా ఉంది ఇక్కడ, మరోసారి గుర్తు చేస్తారు. ఏంటి ఆ మావులు అంటే బట్టలు పెట్టాలి. బట్టలు పెట్టి ఎంత ఇస్తారు ఇక్కడ తెలియదు నాకు, 500 అంత ఇవ్వాలనుకుంటా. 500 ఏకన్నా 10 రూపాయల? ఓకే, మీకు తెలియదు, నేను చెప్తాను. పిల్లలకి 6 రోజులు ఈ ఒక కొన్ని నెలలు అనుకుంటా వాళ్ళ స్నానాలు చేయించి వాళ్ళందరికీ కొంచెము బాడీని అంతటిని మసాజ్ చేసి అంతటిని చేస్తే ఆయాకు తర్వాత ఏం చేయాలి, పురుగు టైంలో లేకపోతే కొంచెం ఇలాంటి టైంలో అన్నప్రసన్న టైంలో ఏం చేయాలి, బట్టలు పెట్టి కొంత అమౌంట్ ఇచ్చి, అమ్మా మంచిగా నా పిల్లోడిని బాగా స్నానం చేయించావని అనుకుంటాను. మా మరియమ్మ గారికి ఆవిడే చేయించేసుకుంది అనుకుంటా మనవరాలకి. ఓకే, కనుక ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. కనుక దేవుడు అంటున్నాడు ఈ విధంగా ప్రతి మనుషులు ఎందుకు కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటాం. మనం అందరం కూడా ప్రతి విషయాల్లో కృతజ్ఞత కలిగిన వారికి ఉంటాం. కానీ దేవుని విషయంలో మాత్రమే కృతజ్ఞత కలిగి ఉండలేని వారికి ఉన్నాం. గుమ్మం లేపినప్పుడు మేస్త్రికి గుమ్మం మీద ఏం వేయాలి చెప్పండి? ఏమేయాలి? వేయట్లేదా మీరు? లింగ్ వేయాలి, బట్టలు వేయాలి, కొంత అమౌంట్ స్పెషల్ అమౌంట్ కూడా ఇవ్వాలి.
అన్ని ఫార్మల్స్ ఫాలో అవుతుంటాం, కానీ దేవుని విషయాలకు వచ్చేవాడికి నో ఫార్మల్స్. పాస్ గారు అందులో జాగ్రత్తగా రండి. అయ్యో ఏం బాక్స్ పెడదామని ఇద్దాం అనుకున్నాను, ఇక్కడ బాక్సులు కూడా ఏమైనా బాక్స్ ఏమైనా ఉందా అంటాడు. ఎందుకులే అయ్యా బాక్స్ లేకపోతే రాకపోయిందిలే కానీ నేను చూసుకుంటానులే, తర్వాత చూద్దాం అన్నట్లుగా పరిస్థితులు మారిపోతుంటాయి. కానీ అవి మాత్రం ఊరుకోండి, సంచిలో పెట్ట జాగ్రత్తగా లెక్కలు. అన్నిటి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటాం. మూడవ మాట జ్ఞాపకం చేస్తే, నాలుగవది, దేవుడు మనకేమిచ్చాడు అంటే జీవాన్ని ఇచ్చాడు. ఒక పుట్టిన బిడ్డ ఏడవకపోతే అగ్గగలాడి పుట్టాడు, పిల్లవాడు కదులుతలేదు, ఏడుస్తలేదు, ఏంటి ఏ విధమైన శబ్దం చేయట్లేదు అనేది ఆలోచిస్తే వెంటనే డాక్టర్లు సైతము అన్ని టెస్టులు చేసేసి ఎందుకు ఏడవట్లేదు అనుకుంటూ వాడిని కొట్టి వాడిని తలక్రిందులుగా తిప్పి నానా రకాలుగా గిల్లి ఒరే ఏడవరా అప్పుడు ఏడితే అమ్మయ్య పిల్లోడు ఏడ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. పాస్టర్ గారు వందనాలండి, బాగానే ఉన్నాడు పిల్లోడు, అందరికి వందనాలని, ప్రార్థన చేస్తున్నందుకు వందనాలని సంతోషపడతాయి. ఎందుకు అలా జరిగింది అంటే దేవుడు అంటాడు, రక్తములో పొలుతున్న నేను నువ్వు ఉండగా నేను నీ యొద్దకు వచ్చి నేను నీకు ఏమంటున్నానంటే బ్రతకమని ఆజ్ఞాపించున్నాను. అప్పుడు ఏడుస్తాడంట. దేవుడు ఆజ్ఞాపించాలి ఏడవమని, దేవుడు బ్రతకమని ఆజ్ఞాపించాలి. మనకు తెలియదు అక్కడ జరిగిన సంఘటన. కొంతమంది పెద్ద ఆవిడ అంటుంది, ఏంటి పిల్లడు చక్కగా నవ్వుతున్నాడు ఏంటి, ఏం కలగన్నాడని. కాదండి పాస్టర్ గారు, దేవుడు కనపడతాడు, దేవుడితో మాట్లాడతారండి వాళ్ళు. చిన్నపిల్లలతో దేవుడు ఆడుకుంటాడు అన్నట్లుగా ఆ పిల్లల దగ్గర దేవుడు వచ్చి ఆ ప్రసవేదంలో తల్లి దగ్గర దేవుడు ఉండి మనందరికి చక్కటి బిడ్డను గర్భఫలమనే బహుమానాన్ని, ఇదిగో నీకు ఓ వెంకటేశ్వర నీకు బిడ్డను ఇస్తున్నాను, బహుమానాన్ని ఇస్తున్నాను అనుకుంటూ ఈరోజు నీ చేతిలో పెట్టాడే. అలాంటి దేవుని యందు ఎందుకు నీకు నిర్లక్షణ? ఎందుకు అలాంటి దేవుని యందు పర్లేదు అనుకుంటూ అశ్రద్ధ? దేవుని యందు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటిగా దేవుడు మనకేమిచ్చాడు? పాలిచ్చిన వాడుకున్నాడు, నీరిచ్చిన వాడుకున్నాడు, చొక్కాలు వస్త్రాలు ఇచ్చిన వాడుకున్నాడు, నాలుగోది జీవాన్ని ఇచ్చిన వాడుకున్నాడు, ఐదవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, చాలు. అబ్రహాం యొక్క జీవితంలో ఇస్సాకు గురించి చేస్తున్న గొప్ప పని ఏంటంటే, ఇస్సాకు పాలు విడిచిన వెంటనే అబ్రహాము గొప్ప విందు చేసి ఉన్నాడంట. అప్పటి వరకు తల్లి పాలు తాగుతున్న ఇస్సాకు విషయంలో గొప్ప విందు జరిగించాడు. అయితే అక్కడ చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు పెరిగి అనే మాట మనం చూస్తున్నాం. ఇస్సాకు ఏమయ్యాడు అంటాడా? పెరిగిన వాడుకున్నాడు, పెద్దవాడైన వాడుకున్నాడు. అప్పటి వరకు పాలు తాగుతున్న వాడు పెరిగి ఉండగానే పాలు విడిచి ఆహారాన్ని భుజించేవాడుకున్నాడు, ఆహారాన్ని భుజించిన వాడుకున్నాడు. నెలలో పిల్లలు తేడాగుంటారు, 3 నెలల పిల్లలు తేడాగుంటారు, 6 నెలల పిల్లలు తేడాగుంటారు, సంవత్సరం పిల్లలు తేడాగుంటారు. అంటే ఏమవుతుందంటే 6 నెలలు రాగానే దేకడం ప్రారంభిస్తుంటాడు, అన్నం కొరకు ఆవురావురమని చూస్తుంటాడు, సంవత్సరంలోపే నడవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే మానవుని యొక్క జీవితంలో దేవుడు ఏమిచ్చాడంటే ఆకలి మాత్రమే కాదు ఇచ్చింది. 6 నెలలు అయ్యింది, పిల్లవాడికి ఆహారం ముట్టించాలనేది మాత్రం కాదు మనం గుర్తు చేసుకున్నది. ఏమిచ్చాడంటే ఎదుగుదల ఇచ్చాడు. ముగించే ముందు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇచ్చాడు ఎదుగుదల. సొలొమోను సైతము, మన పిల్లలు సైతము, ఈరోజు మనమందరం కూడా అలాగే ఈరోజు పుట్టినరోజు లేకపోతే ఈ ప్రత్యేకమైన కూడికలు ఏర్పరుచున్న ప్రతి వాని యొక్క జీవితంలో మనం ఏం కోరుకున్నామంటే దేవునికి దయ్యందును మనుషుల దయ్యందును ఎదుగుదల చెందాలి, వర్ధిల్లే వారికి ఉండాలి అనేది ప్రతి వారు కూడా కోరుకుంటున్నారు. పిల్లలు ఎదుగుదల చెందాలి. సంవత్సరమైనా కానీ 10 సంవత్సరాలు వచ్చినా కానీ ఇలాగే ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు మా పిల్లోడు ఎప్పుడు చూస్తున్నా చిన్నపిల్లలాగా ఉంటాడు అనుకుంటారా? ఏమవుతారు? ఎదుగుదల చెందాలి, బాడీ ఎదుగుదల చెందుతూ ఉండాలి. కనుక ఇస్సాకు యొక్క జీవితంలో ఏమయ్యానంటే ఎదుగుదల చెందిన వాడుకున్నాడు. 5 విషయాలు జ్ఞాపకం ముగించాను. మొదటిదిగా దేవుడు మన పట్ల చేస్తున్న ఈ మేలులు కేవలం నీకు మాత్రమే కాదు, ఇవి సమస్త మానవులందరికీ కూడా, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు అనుగ్రహించినవి ఇవి.
ఎవరు సంపాదించినవి కావు ఇవి, ఎవరు ఇచ్చేవి కావు ఇవి. దేవుడు సర్వ సృష్టికర్తైన దేవుడు మానవులకు ఏది కావాలో అవన్నిటిని ఇచ్చిన వాడుకున్నాడు. అంత మాత్రం కాదు, ఆఖరికి ఒక మాట జ్ఞాపకం ముగిస్తాను. పాలు తాగుతున్న వారిగా ఉన్న ఈ పాపకు ఎలాగైతే ఈరోజు అన్నం ముట్టించడం జరిగిందో, ఆత్మ సంబంధమైన వారిగా ఉంటున్న మనక జీవితాలలో ఏమై ఉండాలి అంటే జీవాహారం అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించే వరకు ఉండాలి. ఎబ్రీ పత్రికలు అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో మీరు వయస్సు చూస్తే చూడండి, ఆ మాట చూస్తారు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులకు ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును 13వ వచనం మరోసారి చూద్దాము. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. పాలు త్రాగుతున్న వాడు ఇంకా శిశువుగానే ఉన్నాడు, కానీ మీరు అలా ఉండవద్దు అంటూ ఉన్నాడు. పై వచనం చదువుకుంటే, మీరు వయసుని బట్టి చూస్తుంటే ఏమై ఉన్నారంట, మీరు ఆహారాన్ని భుజించవలసిన వారై ఉన్నారు, కానీ ఇంకా పాలు మాత్రమే. చూడండి 12వ వచనం మరోసారి చూద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవభక్తులతో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని నా నీ జీవితంలో మరలా ఒకడు వచ్చి మీకు బోధిస్తుంటే, అయ్యయ్యోయో ఇంతవరకు మాకు తెలియలేదే అనుకుంటూ, అదెంతో విలువైన ఆహారం అనుకుంటూ ఆశ్చర్యపోతున్న వారిగా ఉంటూ ఉన్నాం మనము. వయసును బట్టి చూస్తుంటే నీవు ఆహారాన్ని తినేదానిగా ఉన్నావు. అంటే 6 నెలల పాపకి అన్నం ముట్టించగానే ఆహారం కొంచెం పెడుతూ ఉంటారు. ఒకసారి బెటరు అన్నం ముట్టించేశారు, కానీ కోన్ తెచ్చేసి బిర్యానీ వండేరు. అది తినడానికి టైం ఉంటుంది. క్రమక్రమంగా ఈ పిల్లలు ఏమవ్వాలంటే ఆహారానికి అలవాటు పడాలి. కొన్ని సంవత్సరాలు వచ్చాక, ఒక మినిమం 5 సంవత్సరాలు వచ్చాక, రాత్రి పిల్లల్ని చూచాను, అందరూ వెళ్ళిపోతున్నారు, భోజనం చేశారు, లేచిపోతున్నారు, కానీ ఏ మాత్రం కంగారు పడకుండా ఎవడు పొట్టవాడిది ఎవడు ఆకలి ఆడదు అన్నట్లుగా కూర్చుంది 2 సంవత్సరాల పిల్ల. జాగ్రత్త వదులుతుంది, తినటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా ఆ పీసు వలుసుకుంటూ జాగ్రత్తగా తింటూ లాక్కుంటూ ఏ మాత్రం మంచిని తాగుతూ, ఎంత మంట అయినా సరే నాకు పర్లేదు దాన్ని మాత్రం వదలను అన్నట్టు కూర్చుంది. ఎందుకంటే ఆ పిల్ల ఎదుగుదల వచ్చింది. ఇంతకుముందు పాలు తాగడానికి భయపడిపోయిన ఆమె పాలు తాగు ఇదిగో గ్లాస్ పాలు తాగి నీరసం వచ్చేద్దాం అన్నట్టు పట్టించిన మనము, ఈ పాప ఎదిగింది, ఇప్పుడు ఏమవుతుంది, ఆహారము భుజించగలిగేది ఉంటుంది. దేవుని యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు చూస్తుంటే మనము బోధకులుగా ఉండవలసిన వారికి ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఎన్నో సత్యములు మనం గైకోవలసిన వారమై ఉన్నాం. కానీ ఇంకా పాలు తాగి దేవుని స్తోత్రం చెల్లించి అందరు చప్పడ కొట్టండి, అందరము దేవుని స్తోత్రం చెల్లించండి. ఇదిగో అనగనగా మా ఊర్లో ఏం జరిగింది అంటే, మా ఊర్లో అనగనగా ఒక సీతయ్య గారు ఉన్నాడు, ఆయనకి 7 కుమార్తెలు ఉన్నారు, కుటుంబం ఉంది అనుకుంటూ ఇలాగ ఒక స్టోరీ చెప్తుంటే ఏదో చిన్నపిల్లలు చెప్తారే, చిన్నపిల్లలకి ఎవరో అంగన్వాడి స్కూల్లో చెప్తుంటారు, చిన్నపిల్ల బొమ్మలు వేసి. ఎందుకంటే ఆ చిన్నపిల్ల అంతకంటే ఎక్కువ అమ్మా, అంతకంటే ఎక్కువగా వినే అవకాశాలు లేవు. చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఏం చెప్తారంటే బొమ్మలు వేయడము, లేకపోతే కూర్చోబెట్టడము, ఆ ఉప్మా తినిపించడము, ఆ మూతి తుడుచుకోవడము, ఈ జాగ్రత్తగా తీసుకెళ్తామే తప్ప ఏ మాత్రం చదువు ఉండదు. ఈరోజు క్రైస్తులుగా ఉన్న మనం ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నా సరే ఈరోజు ప్రజలకు వాక్యంతో పనులు ఏం కావాలంటే పిట్టకథలు కావాలి. మా ఊర్లోకి తల్లి వచ్చింది గుళ్ళోకి, వాక్యాన్ని వింటూ ఉంది, కునిపాట పాడుతుంది, అనగానే నవ్వుతూ ఉంటారు. అందరూ దేవుని స్తోత్రం చెల్లించాలంటే చప్పలు కొడదామని పాట ఎత్తుకోవడం, ఆహా మీటింగ్ అయిపోయింది, సీతగారి భోజనాలు ఎట్లా ప్రార్థన చేసుకుందాం అంటాం, అయిపోయింది. అక్కడ బలమైన ఆహారం తినేవాడే లేడు, పెట్టేవాడే లేడు. ఎందుకంటే ఈరోజు తినేవాడు ఎవడు కూడా జస్ట్ ఫార్మల్స్గా తింటాం అంతే, ఇలా మెతుకులు తినే వదిలేసాం. ఎక్కువ తింటే అరుగుదల లేదు. నాన్నగారు జ్ఞాపకం చేస్తారు కదా, ఏం అరుగుదల ఉండాలి, ఎద్దులాగా
క్రైస్తుడైన వాడు ఎవరు? గొర్రె మాత్రం కాదు, ఎద్దులాగా నెమరు వేసుకుంటూ తిన్న గడ్డి తిన్న ఆహారం నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు బలం పొందుకుంటాం. నెమరు లేదనుకోండి, తిన్న ఆహారాన్ని తినిపించగానే ఆ కక్కేసింది వాంచ్ చేసేసుకుంది అనుకోండి, అలా అమ్మగారు పాప చక్క పాట పాడు చిన్న వయసు మంచి జ్ఞానం దేవుడు గిరగిర తిప్పేసి